గురుగారు, ఫిబ్రవరి మాసం విశేషంగా తులారాశి వాళ్ళ స్థితిగతులు ఈ మాసంలో ఏ విధంగా ఉంటుంది? మహాశివరాత్రి ఉంది, అలాగే పంచగ్రహ కూటమి తాలూకు ఇంపాక్ట్ ఏ విధంగా పనిచేస్తుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు ఈ నెల? తులారాశి జాతకులకి ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా విద్యార్థులని మనం దృష్టిలో పెట్టుకుని చెప్పాలి. అందరూ బాగానే ఉంటారు, కానీ తులారాశిలో విద్యార్థులే కొంచెము వాళ్ళు సంసిగ్ధతలో ఉంటారు. కాబట్టి ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నవాళ్ళు కానీ ఈ సంవత్సరముతో ఒక స్టేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మాకు పూర్తవుతుంది అనుకున్న విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు కానీ లేకపోతే ఇతర స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళేటప్పుడు కానీ అభద్రతా భావంతో వెళ్ళకూడదు. ఒక భద్రత కూడుకుని ఏదైతే సీట్ బెల్ట్, హెల్మెట్ ఉంటాయి వీటన్నిటిని ధరించి వెళ్ళటం ఉత్తమం. అలాగే తెలుసో తెలియకో చేసిన కొన్ని తప్పులు కొంతమందిని వెంటాడుతూ ఉంటాయి. సో వాటి నుంచి కూడా బయటపడడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా న్యాయ వ్యవస్థతో కూడుకున్నటువంటి కొన్ని పోరాటాలు ఈ యొక్క తులారాశి జాతకులు చేయాల్సి వస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఆర్థిక పరంగా కూడా చాలా బాగుంటుంది. ప్రథమార్థంలో ఆరోగ్యాన్ని కూడా విస్మరించి పని చేస్తారు. అహోరాత్రాలు కృషిపడి ఏదో సాధించారంటారు చూసారా, అటువంటి తత్వంతో కలిగి ఉంటారు తులారాశి వాళ్ళు. కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎంత మనం సంపాదించినా, ఎంత మనం పేరు ప్రఖ్యాతుల్ని పొందగలిగినా మనకి ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సింది మంచి ఆరోగ్యం. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ ఏమాత్రమూ పనికిరాదు. ఇక్కడ వారాంతంలో ప్రతిసారి కూడా శనాదివారాలు ఎలా వచ్చాయి ఎలా వెళ్ళాయనేది తెలియదు. ఏదన్నా కొంత ఎవరికైనా రిలాక్సేషను, వాళ్ళ ఏదో కుటుంబంతో ఉండటము, ఆహ్లాదంగా ఉండడం, కానీ గజిబిజిగా సాగిపోతూ ఉంటుంది తులారాశి వారికి ఈ ప్రథమార్థం ద్వితీయార్థంలో కూడా. కాబట్టి పంచగ్రహ కూటమి ఇప్పుడు మనకి ఫిబ్రవరి 17వ తారీఖు ఉంది. ఆ యొక్క గ్రహ కూటమి ప్రభావం కూడా వీళ్ళ మీద కొంచెం ఇంపాక్ట్ చూపిస్తుంది. తరచూ కొంచెం నోటి దూల మనుషులుగా పేరు సంపాదించుకుంటారు. కాబట్టి ఎక్కువగా మాట్లాడకుండా ఉండటము చాలా మంచిది. అలాగే మనకి అవసరమైనటువంటి సబ్జెక్టు మీదే జ్ఞానం. ఊరికనే ఏముందండి, నోరుంది కదా, మనం ఎవరితోనైనా మాట్లాడచ్చు. ఇది మాట్లాడకూడదు అని నోటికేమీ రూల్ లేదు కదా. మనం పలకగలిగితే నువ్వు కొంకణి భాషలో కూడా అందరినీ తిట్టచ్చు. పలకాలి కదా, మనకు ఆ భాష రాదు కాబట్టి మనకు వచ్చిన భాషలో మనం నోటికి వచ్చినంత మాట్లాడతాం. ముఖ్యంగా ఇటువంటి ప్రమాదాలు, వాక్ ప్రమాదాలు స్త్రీలకు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్త్రీలు తులారాశిలో ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. పరిచయం లేని వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడటము, సలహాలు ఇవ్వటము. ఏదో ఖాళీగా ఉన్నాం కదా, ఏదో భర్త ఉద్యోగంలో ఉన్నాడు, పిల్లలు స్కూల్లో ఉన్నారు, ఏ పని లేకుండా వాట్సాప్లు, ఫేస్బుక్లు వాటిల్లో పరిచయాలను పెట్టుకోవడం. కొత్తగా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ కూడా ఏవేవో పరిచయాలను పెట్టుకుని ఒక కాలక్షేపంగా అని అనుకున్నటువంటి పని ఆ కాలక్షేపంలో మనం వెళ్ళిపోకూడదు. మన మీదకు వచ్చే విధంగా ప్రోత్సహించుకోకూడదు. ఎవరిని నమ్మకపోవటం అనేటువంటిది చాలా మంచి లక్షణం తులారాశి వాళ్ళకి, స్త్రీలకి ముఖ్యంగా. అది కాలేజీ పిల్లలు అవ్వచ్చు, ఉద్యోగం చేసే వాళ్ళు అవ్వచ్చు, ఆఖరికి అమ్మమ్మలైనా అవ్వచ్చు. ఆడవాళ్ళు అని అనుకున్న వాళ్ళు తొందరగా ఎవరిని పడితే వాళ్ళ కొత్త వ్యక్తులను నమ్మి మోసపోకుండా ఉండటం చాలా ఉత్తమం. పంచగ్రహ కూటమి అటువంటి ప్రమాదాన్ని వీరికి సూచిస్తుంది. పురుషులకు కూడా ఇటువంటి దృష్టిని మళ్ళిస్తుంది. చెడు వైపు ఎవడో తాగే ఫ్రెండ్ ఉంటే వాడిని తరచూ పరిచయం చేయడం, ఎవడో తిరిగే ఫ్రెండ్ ఉంటే వాడిని తరచూ కనిపించేది చేయడం, వాడి ఆనందాన్ని చూసి వీడొచ్చి ఇంటికి వచ్చి పెళ్ళాం మీద పిల్లలు అటువంటి, అంటే ఒకటి యొక్క నీడ మన మీద పడితే ఒక్కొక్కసారి మనం అట్లా అయిపోతాం. అట్లా అంటే రాహు నీడ ఏ గ్రహం మీద పడ్డా ఆ గ్రహం రాహులా మారుతుంది అన్నట్టుగా అవన్నీ చెడు నీడలు. అవన్నీ మనకి ఆకర్షణీయంగా ఉంటాయి. నిజమే కదా, మనం కొంచెం ఎంజాయ్ చేద్దాం, లేకపోతే అది చేద్దాం ఇది చేద్దాం, ఏదో చెడు ఆలోచనలు వస్తాయి. తద్వారా సుఖం ఉండదు. తస్మాత్ జాగ్రత్త. ఆడవాళ్ళ విషయంలో తులారాశి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి అనుకూలంగానే ఉంటుందంటారు? ఏదన్నా స్థలము కానీ ఫ్లాట్ కానీ కొనాలని ప్లానింగ్లో ఉంటారు కదా వాళ్ళ పరిస్థితి? అవకాశాలు అయితే వస్తాయండి, తప్పకుండా మంచి మంచి అవకాశాలు ద్వితీయార్థంలో పంచగ్రహ కూటమయ్యాక
చాలా తక్కువకి వస్తుందిట, ఇప్పుడు ఇంత పెట్టుబడి పెడితే చాలు, ఏదో కోర్టులో ఉందిట అని తొందరపడద్దండి. బాగా ఆలోచించి పెట్టండి. ఏదో చెప్తారు, ఏదో 1,00,000 తేడా ఉందిట, ఆ 1,00,000 మనం ఇచ్చామంటే పైన పెంట్ హౌస్ రాసిస్తారట, లేదా కింద గ్రౌండ్ ఫ్లోర్ రాసిస్తారట అని చెప్పి మోసపూరితమైన వాళ్ళు వస్తారు. జాగ్రత్త. ఇక ఉద్యోగ వ్యవస్థ, నిరుద్యోగుల పరిస్థితి గురుగారు, వీళ్ళేమో ట్రాన్స్ఫర్లు, కాస్త మాకు శాలరీ పెరగాలని కోరుకుంటారు, మాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుందా అని నిరుద్యోగులు కోరుకుంటారు. వీళ్ళ పరిస్థితి ఏంటి? ఉగాదిలోపు ఏమన్నా గుడ్ న్యూస్ వింటారా వీళ్ళు? ఉగాది లోపు అనేది మనం మార్చిలో మాట్లాడదాం. ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో కంపల్సరిగా నూతన ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. పెద్దగా ప్రమోషన్లు ఉండవు, కొన్ని ట్రాన్స్ఫర్లు జరిగేటువంటి అవకాశాలు. ఈ టైంలో వేరే చేతిలో ఏదైనా ఆఫర్ వచ్చి మారాలా వద్దా అని కాస్త ఆలోచిస్తూ ఉంటారు, వేరే కంపెనీకి మంచి మంచి ఆఫర్లు, అదే చెప్పే కదండి, చెడగొట్టే వాళ్ళు చాలామంది వస్తారు. వీళ్ళకి చెడగొట్టడం మాట. ఇప్పుడు వీళ్ళు స్టాండర్డ్గా నిర్ణయం తీసుకోగలగాలి. అవి తీసుకోవాలి అంటే కనుక తప్పనిసరి అమావాస్య రోజున నవగ్రహాలని ఆరాధన చేయాలి. ప్రతి ఆదివారము కాయగూరల్ని ఆవుకు తినిపించాలి. ఇలా చేస్తూ ఉండాలి. విద్యార్థులు ముఖ్యంగా వాళ్ళ పేరు మీద, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు, ఆ యొక్క విద్యార్థుల పేరు మీద దక్షిణామూర్తి అర్చన చేయించడము, పూజ చేయించడము, అలాగే అమావాస్య రోజున నవగ్రహ శాంతి చేయించుకోవటం చాలా మంచిది. తద్వారా ఎన్నో గొప్ప విజయాలని తులారాశి జాతకులు పొందగలుగుతారు. ఈ యొక్క మాఘమాసంలో మాఘ అమావాస్యకి మంగళవారం అంటే ఫిబ్రవరి 17, 2026 మనకి పంచగ్రహ కూటమి వచ్చింది. శుక్ర, బుధ, బృహస్పతి, అంగారక, చంద్రగ్రహములతో కూడుకున్నటువంటి ఈ పంచగ్రహ కూటమి మానవాళికి చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. గ్రహాలంటేనే మానవులకి ఉపయోగపడేవి. ఇవి పంచగ్రహాలు కూడా సూర్యుడు ఉన్నటువంటి రాశిలోకి ఏకకాలంలో రావటం చేత కొన్ని రాశుల వారికి విపరీతమైనటువంటి కష్టాలని, దుఃఖాలని, బాధలని ఇచ్చినప్పటికీ కొన్ని రాశుల వారికి చాలా విశేషంగా ఉంటుంది. మనం ఫర్ సపోజ్ మేషాది, వృశ్చిక, కర్కాటక రాశుల వారికి బాగున్నప్పుడు మీనము, కుంభరాశి, ధనుస్సు రాశి వారికి, తులా రాశి వారికి కొంత ఇబ్బందులు ఉంటాయి. అలాగే కన్య, ఇంకొక మిథున రాశి, వీళ్ళకి కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇటువంటి సందర్భంలో 12 రాశుల వారు తప్పనిసరిగా మన శుభంకరి గోశాలలో జరిగేటువంటి ఈ యొక్క పంచగ్రహ కూటమి నవగ్రహ శాంతిలో పాల్గొనండి. కింద మీకు కనిపిస్తున్నటువంటి మన దేవాలయ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ గోత్రనామాలను ఎన్రోల్ చేసుకుని ఈ యాగంలో పాల్గొని సంపూర్ణముగా నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని, గోమాత అనుగ్రహంతో పొందండి. జై శుభంకరి. పంచగ్రహ కూటమి మీ అందరికీ కూడా శుభాన్ని కలిగించుగాక. ఓవరాల్గా ఫిబ్రవరి మాసంలో ఈ రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు.